ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. సామెతలు 13:20. మనలో ఎవరూ జ్ఞానవంతులు కాదు, మనందరం ఏదో ఒక విధంగా జ్ఞానాన్ని పొందుతాము. సొలొమోను రాజుకు దేవుణ్ణి ఏదైనా అడిగే అవకాశం వచ్చినప్పుడు ఆయన జ్ఞానం కోసం దేవుణ్ణి అడిగాడు. తన ప్రజలను పరిపాలించే జ్ఞానాన్ని అనుగ్రహించమని దేవుణ్ణి కోరాడు. ఈ చరిత్ర నుండి దేవుడు సమస్త జ్ఞాని అని, ఆయన కోరిన వారికి ఇస్తారని రుజువైంది. జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మరో మార్గం కూడా ఉంది, అది జ్ఞానులతో సహవాసం. తెలివైన వ్యక్తి ఇతరులతో జ్ఞానాన్ని పంచుకుంటాడు. మీరు మూర్ఖులతో సహవాసం కలిగి ఉంటే మీరు ఖచ్చితంగా హానిని అనుభవిస్తారు. దేవుడిచ్చు జ్ఞానము ఎంతో గొప్పది కాబట్టి ఈరోజు దీన్ని తెలుసుకోండి. జ్ఞానం మానవుల నుండి కాదు, దేవుడి నుండి పొందుకుంటాము. మీ సహచరులను తెలివిగా ఎన్నుకోండి, ఎందుకంటే వారు మీ జీవితాన్ని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావితం చేస్తారు. దేవుడు మిమ్మల్ని